హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంటికాడ ఒక కుక్క పిల్ల వచ్చిందంటే పడిపోయింది కదా షెడ్, దాంట్లోకి వచ్చిందండి కుక్క పిల్ల చిన్నది. దానికోసం బిస్కెట్ బ్యాట్ తెప్పించి నేను వెళ్ళాను పట్టుకుందామని. బాగా భయపడిపోతుందండి, పొద్దున్నుంచి ఎంత పిలుస్తుంది సరే రావట్లేదు భయపడిపోయి. అందుకని బిస్కెట్ వేస్తే వస్తుందని చెప్పని నేను బిస్కెట్ పెట్టి పిలుస్తున్నాను రమ్మని. రావట్లేదు, సరిగ్గా కంబట్లు కూడా లోనకంటుంది. చేపెట్టండి భయం వేస్తుంది, కరుస్తుందంట, చేతిని కరుస్తుందని. అందుకని చాలా భయంగా ఉందండి. అయినా సరే ట్రై చేసి ధైర్యం చేసి నేను బిస్కెట్ తీసుకుని వెళ్ళాను. మా పాప ఏడుతుంది, మా కుక్క పిల్ల వచ్చింది తీసుకుందాం అని. సరే అని చెప్పని ధైర్యం చేశాను నేను. అదండి తీసి చూపిస్తున్నా, కనపడుతుంది కుక్క పిల్ల. భలే ఉందండి, ముద్దు వస్తుంది. కానీ కుక్క పిల్ల ఎందుకు భయపడి కుక్కల గట్ట కలిసినాయేమో మరి తెలియట్లేదు, భయపడుతుంది కదా, దానివల్ల ఏమో దగ్గరికి రావట్లేదు. నేను జరిగే కొద్దికి దూరం వెళ్ళిపోతుంది. అగోండి చేతికి వెళ్ళి చూస్తుంది. నాకు చాలా భయం వేసింది, ఎక్కడ పట్టుకుంటుందని. ధైర్యం చేతి వేసి కరిచేసిందండి. నాకు భయం వేసింది, ఒక్కసారిగా ఉలికిపడ్డాను. ఇంకా నా వల్ల కాదని చెప్పి నేను వచ్చేసాను. మళ్ళీ ట్రై చేశాను, పిలుస్తున్నాను, అయినా సరే రావట్లేదు. ఎంత పిలిచినా సరే ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. సరే అని చెప్పి నేను వెనకొచ్చేసాను. వెనకొచ్చేసి పళ్ళుని తీసుకొచ్చి నీళ్ళు పోసి ఇచ్చానండి దానికి తాగమని. అది నీళ్ళు తాగింది. మళ్ళీ అటు ఇటు తిరుగుతుంది, దూరుతుంది. అది బాగా ఎండ ఉందండి, ఎండ వల్ల అది అంత పట్ట కింద ఉక్కుపోద్ది. కానీ ఇంకా మా అక్క వచ్చేసింది, నేను తీసుకొస్తాను ఆగు అని చెప్పని, మీరు భయపడుతున్నాను అని చెప్పని మా అక్క ఇంకా పట్ట అంతా లేపేసి దానికోసం వెళ్తుంది. అయినా సరే అది దొరకట్లేదండి. ఇక్కడ పట్టుకుంటే అట్టుపడి పారిపోతుంది. ఎంత వెళ్దామని చూసినా అసలు దొరకట్లేదు, ఆ మూలకి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ గిన్నె తీసుకొచ్చి నీళ్ళు పోసి దానికి కుక్కలకి. అది మళ్ళీ అంటే అలసిపోయింది కదండి, నీళ్ళు దాహం వేస్తుందని చెప్పని పైలో నీళ్ళు పోసాను, లోట తీసుకొచ్చి. అది తాగుతుంది నీళ్ళు. వెళ్దామన్నా ట్రై చేసిన పారిపోద్ది, అందుకని నీళ్ళు పోసి వచ్చేస్తున్నాను వెనక్కి. అది బాగా తాగుతుంది, బాగా ఎప్పుడు అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి మమ్మల్ని ప్రోత్సహించండి. మా ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి ఎలా నేనేం చెయ్యందా, అయ్యయ్యా ఏదో కొడుతున్నట్టు చేస్తున్నావు కదా. ట్రై చేశాను కానీ దొరకలేదు. మా పాప ఏడుస్తుంది కుక్కల కోసం. అది ఎట్లా దారి తప్పిపోయి వచ్చిందో మరేంటి నాకు తెలియదు. కానీ మా ఇంటి దగ్గర వచ్చేసరిగా అక్కడే ఉంటుంది, బయట రావట్లేదు. పడుకున్నాను ట్రై చేస్తుంటే కలుస్తుంది తప్ప రావట్లేదు దగ్గరికి. బిస్కెట్ బ్యాట్ కూడా వేసాను అగారికి, నేను ట్రై చేశాను, దొరకలేదు. ఇంకా నీళ్ళు పోసి వచ్చేసాను, నీళ్ళు అయితే తాగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మనకు ప్రోత్సహించండి. మానస ఏవన్ విలేజ్, ప్లీజ్ సపోర్ట్ మీ. అది గాలికి కూలిపోయిందండి. ఇప్పుడు కాబట్టి ఇంక రేపేస్తానే అది నా ఇంటికి రాని కోరుకుంటున్నా మా పాప కోసం. అది చూడండి అలా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్దాం. ఏ వస్తుంది, దా 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 దా, అది అడిపడిపోతుంది. దాని కుక్కలు బాగా ఖర్చు ఉండటం వల్ల బెదిరిపోయినట్టుకుంది. ఏం చేస్తున్నావు తల్లి? అది బూట్లే పాపను నెయ్యి. ఏం చేస్తున్నావే? ఏం చేస్తారు? 1 2 దీని చెప్పేది ఇంకో బూటేది, ఇంకో బూటేది, ఇంకో బూటేది. సరే ఏం చేస్తున్నావు వాటితో? ఏమాట మట్టి మొత్తం మొహన పూసుకొని, మొహన పూసుకుంటారా? మొహన పూసుకోరని అడుగుతున్నావు మళ్ళీ పైవచ్చు. డ్రెస్కి పూసుకుంటారు అంతకని నేను పూసుకున్నాను. డ్రెస్కి పూసుకుంటే నాకెందుకు మేడమా? చూడండి నా పాప ఏమంటుంది. మా పాప నేను మేడమనంట. మా తల్లి మా చెప్పులు తీ బూట్లే తీ పక్కది. ఆటలుగా గురుగా పక్కన గిన్నె ఉంది, ఆ గిన్నెతో ఆడుకో, ఆ డబ్బాలతో ఆడుకో, చెప్పులతో ఆడొద్దు. వద్దంటున్నానా? వినట్లేదండి మా పాప, వద్దంటే సరే అనిపించుకోవట్లేదు. ఇటే ఇచ్చింది తల్లి, ఇటు ఇచ్చే. సరే ఇంతకేం ఆట? చెప్పులు అమ్మే కొట్టుకాడ ఆట అయితే అమ్మ చెప్పులు శుభ్రం తుడిసి ఆడ పెట్టి అమ్మాలే ఆట ఆడాలి అమ్మేటట్టుగా, అంతేగాని చెప్పుల్లో మట్టి పోసి చెప్పులు అమ్మే ఆట అనరు తల్లి. మళ్ళీపోయాలా? నువ్వు ఇటీ ముందు ఇట్టి. మా పాప తినట్లేదు, పట్టి వద్దు చింతలు వద్దు. మా పాప బూట్లు మట్టితో ఆడకూడదు, కాదు బూట్లో పోసి మట్టితో ఆడకూడదు. చెప్పులే కింద కింద కూర్చో, చెప్పులు బూట్లో ఉన్న మట్టి కింద పోసి ఆడుకో.
కింద పోయేసి ఆడుకో సరే. బూట్లు పక్కన పెట్టేసి బూట్లు వద్దు. కాబట్టి జర్రి కానీ పురుగులు కానీ దూరినాయి అనుకో కుట్టేస్తాయమ్మా. అసలుకే వినిపించుకోవట్లేదా అని చెప్తుంది చూడండి నా పేరు. ఇటు పక్క పెట్టి ఇటు సైడ్ పెట్టేసాయి. ఇవన్నీ ఇక్కడ పెట్టేసాయి. బా ఏదో దుబ్బతుంది చూడు. అది కూడా తీసేయి. బాబా చిన్నగా 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 బూట్లు ఆట అంటే ఏ బూట్లు అమ్మే ఆట అంటండి అలాగా. ఇటీ ఇచ్చే సరే ఆడుకో ఉంటా. చూడండి ఆ రెండు కుక్క అలా ఆడుకుంటున్నావా. వచ్చామని చెప్తున్నానండి. ఎందుకంటే కరెక్ట్ భయపడుతుంది కాదు అరుతుంది బాగా. నోరు నొప్పి పుట్టిద్ది అందుకని దీన్ని వచ్చామన్నాను. ఇప్పుడు రిలాక్స్ అవుతుంది. అది అరుపు ఆపేసింది అలాగే చూస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి మమ్మల్ని ప్రోత్సహించండి. మానస ఏవన్ విలేజ్ ప్లీజ్ సపోర్ట్ మీ.